తెలంగాణలో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్న అన్ని ప్రాంతాలకు రహదారులను విస్తరిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ మెరుగైన రహదారి వ్యవస్థ ఉన్నప్పుడే పెట్టుబడులు వస్తాయన్నారు. రహదారులను అనుసంధానించడం ఎంతో అవసరమని, ఈ దిశగా మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. వాజ్పేయి హయాంలో స్వర్ణ చతుర్భుజి పేరుతో పథకాన్ని అమలు చేశామని, కాంగ్రెస్ వచ్చాక పథకాన్ని నిలిపివేసిందని గుర్తు చేశారు. 2014లో తిరిగి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల నిర్మాణం వేగవంతమైందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 10 ఏళ్ల కిందట రాష్ట్రంలో 2500 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉంటే ప్రస్తుతం 5200 కిలోమీటర్లకు పెరిగిందన్నారు. హైదరాబాద్ శ్రీశైలం మధ్య ప్రయాణ సమయం తగ్గించేలా రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని, హైదరాబాద్ విజయవాడ మధ్య 6 లైన్ల రహదారి నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. జాతీయ రహదారుల ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీని పెంచుతున్నాం. కావలసినటువంటి కొత్త రోడ్లకు ట్రాఫిక్ ఉండి రోడ్డు లేదు అనేటువంటి కారణం ఎక్కడ కూడా జరగకూడదనే ఉద్దేశంతో ట్రాఫిక్ ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాలతో ఈరోజు రోడ్డు కనెక్టివిటీ పెంచేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కీలకమైనటువంటి ఎకనామిక్ కారిడార్స్ కానీ, టూరిజం పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేటువంటి ప్రాంతాలు కానీ, పెట్టుబడులు రావడానికి అవసరమైనటువంటి అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచేటువంటి ప్రయత్నం కానీ ఈరోజు కేంద్రంలో చాలా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తా ఉన్నాం.